వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. అది ఒడిశాలోని ఒక చీఫ్ ఇంజనీర్ ఇల్లు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని విజిలెన్స్ కి ఒక సమాచారం ఇచ్చింది. తనిఖీల కోసం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సదరు అవినీతి అధికారి ఇంట్లో ఉన్న లిక్విడ్ క్యాష్ నంతా కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు. అదే టైంలో అక్కడికి చేరుకున్న విజిలెన్స్ ఆఫీసర్లు అవాక్కయ్యారు. విండోలో నుంచి కరెన్సీ వర్షాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే నోట్ల కట్టలను రౌండప్ చేసి నిలబడ్డారు. మళ్లీ ఆ క్యాష్ నంతా ఇంట్లోకి పట్టుకొచ్చి కట్టలుగా పేర్చారు. గుట్టలు గుట్టల క్యాష్ నంతా లెక్కబెడితే 2 కోట్లకు పైనే తేలింది. కరెన్సీ మాత్రమే కాదు, బంగారం, విలువైన వాచీలు, పట్టు చీరలు, ఇంపోర్టెడ్ కెమెరాలు, ఇలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ చాలానే బయటపడ్డాయి. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలొచ్చాయి. దాంతో విజిలెన్స్ అధికారులు 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ భాగోతం బయటపడకూడదనుకున్న సారంగి ఆ డబ్బు అధికారుల కంట పడకూడదని ఒక ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టలను బయటకు విసిరాడు.